హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ఫస్ట్ సెమ్ న్యూ సిలబస్ ఇప్పుడు రాస్తున్న ఈ ఇయర్లో 2024లో ఫస్ట్ సెమ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి పూర్తిగా సాంస్క్రిట్ అయితే సిలబస్ మారింది. సో వాటికి సంబంధించిన ఫస్ట్ సెమ్ సాంస్క్రిట్లో వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట ఇది. సో మీ ఏమేమి చదవాలనేది చాలా మందికి తెలియదు. 75 మార్కులకు సంబంధించి క్లియర్గా ఇవి చదివితే చాలు. దాదాపు 70 దగ్గర నియర్ మనం మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈజీగా. సో పాస్ అవ్వడం అనేది ఇంకా చాలా ఈజీ అనమాట. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో వీటికి సంబంధించిన అప్డేట్స్, గ్రామరు అన్నీ కూడా వీడియోస్ చేస్తాను లెసన్స్తో సహా. పోయమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా వస్తున్నాను. లైక్ చేయండి, ఎంతమందికి లైక్ చేయండి అని చెప్తున్నాను. అయినా కూడా వాళ్ళు వేరే దానికి లైక్ చేసుకుంటారేమో. ఎడ్యుకేషన్ ఛానల్ అంటే ఇష్టం లేదనుకుంటా. సో చదువుకు ఒకటే ఇష్టం అనుకుంటా ఎడ్యుకేషన్ ఛానల్. సో ఒక్కసారి లైక్ చేసి ముందుకెళ్తే ఇంకోటి నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫస్ట్. ఓకే, సో ఇప్పుడైతే ఇంపార్టెంట్ లిస్ట్లో న్యూ సిలబస్లో డిగ్రీ ఫస్ట్ సెమ్లో ఫస్ట్ రోమన్లో శ్లోకం పూరయిత్వ భావం లిఖత అని ఉంటుంది. అంటే శ్లోకం రాసి భావం రాయండి అని ఉంటుంది. సో నృణాం శతాని అని ఉంది, అంటే రాజులకు సంబంధించింది అనమాట ఇది. తర్వాత విశ్వామిత్ర శరామస్తు అనేది ఉంది. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇవి కూడా పశ్యతాం నృసహస్రానాం అనేది, జనకానాం కులే అనే పోయమ్స్, ఈ 4 చాలా ఇంపార్టెంట్ అనమాట. ధనుర్భంగ అనేది ఉంది కదా, దాంట్లోదనమాట. నెక్స్ట్ సో రెండో రోమంలో శబ్దాలకు సంబంధించినవి చూద్దాం. దేవ, కవి, పిత, రమ అనేవి బాగా చదువుకుంటే సరిపోతుంది. సో ధాతువులకు సంబంధించి ఇంపార్టెంట్ అనుకుంటే మనం భవతి, భవిష్యతి, అభవత్, భవేత్. సో ఇవి చలతి, పఠతి, వదతి ఏమైనా ధాతువులు ఉంటే అవి కూడా ఈ మోడల్లో ఉండేవి మాత్రమే చదువుకుంటే సరిపోతుంది అనమాట. సో మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం కాబట్టి ఈజీనే ఉంటుంది. తర్వాత సంధులకు సంబంధించి చూసినట్టయితే సవర్ణ, గుణ, వృద్ధి సంధి, ఏనాది సంధి. ఎందుకంటే ఇవి మనం 8th క్లాస్ నుంచి కంప్లీట్గా చదువుతూ ఉన్నాము కదా. సో వాటి అలాగే మనకి ఈజీగా వచ్చి ఉంటాయి కాబట్టి ఇవి రాశాను అనమాట. సో ఇవి వద్దు అనుకున్న వాళ్ళు వేరే మిగతా మిగిలిన చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సమాసాలకు సంబంధించి ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం 3 స్టార్స్ ఎందుకు ఇచ్చానంటే ఈ ద్వంద్వ సమాసం నుంచి ఎగ్జామ్కి 2 ఎగ్జాంపుల్స్ వస్తాయి. అన్ని సమాసాల్లో ఒకే ఎగ్జాంపుల్ తీసుకుంటారు, కానీ ద్వంద్వ సమాసంలో 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు కాబట్టి ద్వంద్వ సమాసం పూర్తిగా చదవండి. తర్వాత ద్విగు సమాసం, నన్ తత్పురుష సమాసం. సో ఈ 3 చదివితే చాలు. కానీ కొంతమందికి మార్క్స్ పోతాయి కదా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చదవండి. విశేషణ, పూర్వపద, కర్మధారయం కూడా చదువుకోవాలన్నమాట. తర్వాత సారాంశాలకు సంబంధించి యూనిట్ 1లో ఎనీ 1 చదవచ్చు. యూనిట్ 1లో 2 లెసన్స్ ఉంటాయి, యూనిట్ 2లో 2 లెసన్స్ ఉంటాయి, యూనిట్ 3లో 2 లెసన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఏదైనా ఒక లెసన్, అంటే బాగా మీకు ఎక్కడైతే ఈజీ అనిపిస్తుందో లెసన్ అది చదువుకుంటే బెటర్. నేను అనుకుంటున్నాను ఇది ఈజీగా ఉందని. శరణాగత రక్షణం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది చదువుకొని వెళ్తే చాలా మంచిదన్నమాట. సో సారాంశం మళ్ళీ ఇంకో సారాంశం వస్తుంది యూనిట్ 2 నుంచి. ఎనీ 1 చదువుకుంటే బెటర్, కాకపోతే ఇది చాలా బాగుంటుందన్నమాట. మహోదయ అనే లెసన్ చాలా బాగుంది, ఇది ఈజీగా వస్తుందన్నమాట. సో సారాంశం 3లో ఎనీ 1 చదివితే సరిపోతుంది. యూనిట్ 3లో కూడా ఎనీ 1 చదువుకోవచ్చు, కాకపోతే ఇది ఈజీగా ఉంది. కలోక్తి అనే నారాయణ పండితుడు రాసినటువంటి లెసన్ అద్భుతంగా ఉంటుంది. సో ఇది చదివితే మీకు చాలా బెటర్ అనమాట. నెక్స్ట్ లఘు ప్రశ్నలు ఉన్నాయి. లఘు ప్రశ్నలు అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్. ధనుర్భంగ అలాగే శరణాగత రక్షణంలో చదువుకొని వెళ్ళండి. సో ఈజీ ఉంటుందన్నమాట మీకు. తర్వాత సందర్భాలు ఉన్నాయి. సందర్భాల్లో కూడా ధనుర్భంగ అనే లెసన్ నుంచి సందర్భాలు చదువుకోవాలి. శరణాగత రక్షణం అనే లెసన్ నుంచి కూడా సందర్భాలు కంప్లీట్గా చదవాల్సిందే. సో దీంట్లో ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చాను నేను. 2వ, 3వ, 5వ బాగా చదువుకొని వెళ్ళండి, సరిపోతుంది. తర్వాత 3, 5, 2 అనమాట. సో ఖచ్చితంగా ఇవి కూడా బాగా చూసుకొని వెళ్ళొచ్చు మీరు. సో ఇక్కడ చాలామంది అడుగుతున్నారనమాట ఎలా రాయాలి ఎగ్జామ్, ఏవి మేము తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయొచ్చు అని చెప్పేసి. దాదాపు తెలుగులో రాయకండి, ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు కాబట్టి అన్ని ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఇంగ్లీష్లో రాయడం చాలా మంచిది. సో ఇక్కడ పోయం ఉంది, శ్లోకం రాసి దాని భావం ఇంగ్లీష్లో రాస్తే బెటర్ అనమాట. తర్వాత ఇక్కడ
ఆరో రోమన్ ఆంధ్ర భాషాయం వా ఆంగ్ల భాషాయం వా అనువదత. ఆంధ్ర భాషలో కంటే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మార్చండి అని సాంస్క్రిట్ పేరాలు ఇస్తారు రెండు, వాటిని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయాలన్నమాట. నెక్స్ట్ 7 నిబంధ ప్రశ్న, 8 నిబంధ ప్రశ్న, 9 నిబంధ ప్రశ్న. వీటిని మనం తెలుగు ఆర్ ఇంగ్లీష్లో రాయొచ్చు. ఇది కూడా తెలుగు ఆర్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. దీని మీనింగ్ కూడా మనకి ఇంగ్లీష్ రాదనుకుంటే తెలుగులో రాయొచ్చు. సో 11వ సందర్భాలు కూడా మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయొచ్చు. ఇంకా రిమైనింగ్ రోమన్స్ అన్నీ కూడా మనం ఖచ్చితంగా సాంస్క్రిట్లోనే రాయాల్సి ఉంటుంది. అంటే సాంస్క్రిట్లో రాయాల్సినవి ఇక్కడ ఇచ్చారు 2, 3, 4, 5, 10. సో నేను ఆల్రెడీ మోడల్ పేపర్ పెట్టాను, ఆ మోడల్ పేపర్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది అన్నమాట క్లియర్గా. చాలామంది అడుగుతున్నారు ఇంగ్లీష్లో ఏవి రాయాలన్నా అని. ఇప్పుడు నేను ఏవైతే రౌండప్ చేశానో వీటిని ఇంగ్లీష్లో రాయాల్సిన అలాగే తెలుగులో రాయాల్సిన అవసరం గ్యారంటీగా ఉందన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 కంపల్సరీ షేర్ చేస్తారని, లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.